పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పుట్టినటువంటి అల్పపీడనం నెమ్మదిగా వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది. బలమైన రుతుపవన గాళ్లు తోడడంతో మరికొద్ది గంటల్లోనే బలపడి తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నెల 19న తీరం దాటుతుందని అంచనా వేస్తుండగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉదయం నుంచి కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ నగరంలో విడతలుగా అతి భారీ వర్షం కుమ్మేస్తోంది. దీంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటిమయమైపోయాయి. రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. బీచ్ రోడ్లో ఎర్రటి నీరు ముంచెత్తింది. సముద్రం సైతం పూర్తిగా రెడ్ కలర్ లోకి మారిపోయింది. జ్ఞానాపురం, ఇసుకతోట, కేఆర్ఎం కాలనీ, వన్ టౌన్ ఏరియాలోని కొన్ని ప్రాంతాలు జలమయ్యాయి. మరొక 3 రోజులు ఇదే వాతావరణం కొనసాగుతూ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. దీంతో జీవీఎంసీ పార్టీ స్థాయి సన్నద్ధతతో పనిచేస్తోంది. తీరం దాటిన తర్వాత వాయుగుండం అధిక ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇక కొన్ని చోట్ల మాత్రం అత్యంత భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఇక శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకైతే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరులకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో కొద్ది గంటల వ్యవధిలోనే 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అలజడి సృష్టిస్తోంది. బలమైన కెరటాలు ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి అవతల కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 60 కిలోమీటర్ల గరిష్ట వేగం ఉంటుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరిగిపోయాయి. భారీ వర్షాలు విస్తారంగా నమోదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ప్రస్తుతానికి అయితే విశాఖలో కుండపోత వర్షం అనేది కురుస్తూ ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వన్ టౌన్ ఏరియాలో ఉన్నాం. వన్ టౌన్ ఏరియాలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేవలం ఇక్కడ వన్ టౌన్ ఏరియా ప్రాంతంలోనే మనం చూడొచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాహనదారులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతోపాటు వాయుగుండం బలపడుతున్న నేపథ్యంలో కుండపోత వర్షం అనేది ఈరోజు ఉదయం నుంచి కూడా కురుస్తుంది. మరోవైపు రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. దాంతోపాటు ఈ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పేసి జీవీఎంసీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రానున్న 3-4 గంటల పాటు కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు వన్ టౌన్ ఏరియా ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా షాపుల్లో వీటన్నిటిలో కూడా వర్షపు నీరు చేరుతుంది. మరోవైపు డ్రైనేజీలు కూడా పొంగి పొరులుతున్నటువంటి దృశ్యాలను మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఏదైతే వాయుగుండం తీరం దాటే సమయంలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరోవైపు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో కూడా చాలా వరకు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకూడదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ అలర్ట్ ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర జిల్లాలో అయినటువంటి ఈ జిల్లాల మీద కూడా ఎక్కువగా ప్రభావం ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా భారీ వర్షాలు అనేవి కురుస్తున్న నేపథ్యంలో అటు అనకాపల్లితో పాటు అల్లూరి ఏజెన్సీ జిల్లాలు కూడా చాలా వరకు అక్కడ ప్రమాదకరంగా వాగులు గడ్డలని కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు అక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులంతా కూడా వాగులు ప్రమాదకరమైనటువంటి వాగులు అన్నింటినీ కూడా దాటుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా వరకు వేరే ప్రాంతాల్లో కొండ ప్రాంతాలన్నింటిలో కూడా చిక్కుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ రానున్న 2 రోజుల పాటు కొంట రేపు వాయుగుండం తీరం దాటే సమయంలో ఇంకా వర్ష సూచన ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. తీరం వెంబడి కూడా గాలుల తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వన్ టౌన్ ఏరియా ప్రాంతంలో మొత్తం ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇళ్లలో కూడా చాలా వరకు నీరు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అటు జ్ఞానాపురం రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా వాహనాలు అండర్ పాస్ ఏదైతే ఉందో అక్కడ వాహనాలు కూడా చాలా వరకు చిక్కుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో పాటు ప్రస్తుతానికి ఈ స్కూల్తో పాటు కాలేజీలు అన్నింటిలో కూడా సెలవులు ప్రకటించారు. ఎందుకంటే ఒకవైపు వర్షం తీవ్రత ఇంకా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి స్కూలుకి కాలేజీలు కూడా సెలవులు అయితే ప్రకటించారు. గడిచిన 24 గంటలు విశాఖలో చూసుకుంటే కాపులపాడలో అత్యధికంగా